పరలోకంలో ప్రథమ ఘర్షణ, స్వార్థంతో ప్రేమ తిరస్కరణ, చీకటి నుండి వెలుగు కిరణం, గుడారంలోని నిబంధనం, సముద్రంలో మొలిచిన రాజకీయం, భూమి నుండి వచ్చిన మతం, దురాత్మల మోసానికి సమాధి, దైవ ప్రేమ పునాది, సత్యంలో నిలుచుటకు పిలుపు, దేవుని ఘన ప్రేమ గెలుపు. 13 వారాల వాక్య వివరణ హోప్ టీవీ అందిస్తున్న మహా సంఘర్షణ. చదవండి, మోసాన్ని గ్రహించండి, మోక్షాన్ని స్వీకరించండి. ఇది మీకోసమే. ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభు నామములో శుభములు. మరో కొత్త ధారావాహికతో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ప్రభు ఇచ్చిన అవకాశానికే దేవునికి చాలా వందనాలు. మనం ఈ ద్వితీయ త్రైమాసికంలో నేర్చుకోబోతున్నాం మహా సంఘర్షణ. ఈ మహా సంఘర్షణ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరెవరికి జరుగుతుంది, మనకేమిటి సంబంధం దానితో, ఈ వివరాలను తెలియాలంటే ఈ త్రైమాసికం అంతా మనం పాఠాలన్నీ నేర్చుకోవాల్సిందే. మీరు సిద్ధమైతే మొదటి పాఠం తెలుసుకోవడానికి దైవ సేవకులు కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. ఈ మహా సంఘర్షణ, ఈ పాఠం గురించి పరిచయం చెప్తారా డాక్టర్ గారు? ఈ 13 వారాలు మనం చదువుకునే ఈ యొక్క పాఠాలు మహా సంఘర్షణ అనే ఈ మంచి పుస్తకం. ఇది ఎలెన్ వైట్ గారు రాశారు. ఇది ప్రకటన గ్రంథం గురించి వివరాలు బాగా రాశారు. ముఖ్యంగా ఆఖరి రోజుల్లో ఏం జరుగుతాయి, ఎలా మనం సిద్ధపడి ఉండాలా, దేవుడు మన ఎడల ఏమేమి ఏర్పాట్లు చేసి ఉన్నాడు, మన గమ్యం ఏమై ఉన్నది అన్నీ కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ గ్రంథంలో రాయబడిన 28, 29 అధ్యాయాలు ఈ యొక్క పాఠంలో, ఈరోజు పాఠంలో రాయబడి ఉన్నది. ఈ యొక్క 13 వారాలు రాసింది మార్క్ ఫిన్లే గారు అని, ప్రపంచంలో చక్కగా వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించే ప్రపంచ వాక్యవేత్త, చాలా గొప్ప పాస్టర్ గారు. ఈ పాఠాలు ఒక ఆశీర్వదకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అంటే మొత్తం ఈ 3 నెలలు మనం నేర్చుకోబోతున్న పాఠాల తలక పరిచయం గురించి చెప్పున్నారు. మరి మొదటి పాఠం మనకు ఉంది కదా, ఇందులో యుద్ధాలన్నింటికి ప్రధానమైన యుద్ధం ఒకటేమో ఉంది, వీటన్నిటికీ మూలమైంది, దాని గురించి పరిచయం. క్రైస్తత్వం అన్నగానే మీరు గొప్ప దేవుడు అని చెప్తున్నారు, కానీ ఇంత చెడ్డ ప్రపంచం ఎలాగొచ్చింది అనేది ఆటోమేటిక్గా ఏజ్ ఓల్డ్ క్వశ్చన్, పురాతన నుంచి వచ్చే ప్రశ్న అన్నమాట. మంచి గొప్ప దేవుడు, పరిపూర్ణమైన దేవుడు, చెడ్డ ప్రపంచం, ఈ మధ్యలో ప్రజలు దేవుని బిడ్డలు ఇరుక్కుపోయారు. దీని గురించి మనం ఈ మొట్టమొదటి పాఠం, యుద్ధాలన్నిటికంటే మహా గొప్ప యుద్ధం ఏమిటి అని ఏంటంటే మంచి చెడుల మధ్యన జరుగుతున్న పోరాటమే. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో ఎన్నో జీవుల్ని, అలాగా ఎన్నో ప్రాణుల్ని ఏర్పాటు చేసుకునినాడు. వాటిలో పరలోక దూతల్ని ఏర్పాటు చేసుకునినాడు. పరలోక దూతలకు ఇచ్చిన మహా గొప్ప బహుమానం ఏంటంటే, మీరు రోబోట్లాగా, ఒక మెషిన్, ఒక యంత్రాల్లాగా అవునంటే అవును, కాదంటే కాదు అట్లా చెప్పే కన్నా మీరు ప్రేమతో స్పందించాలి, స్వేచ్ఛగా ఆలోచించాలి, మీ నిర్ణయాలు బలంగా ఉండాలి. నేనేదో చెప్పినట్టు చేయాలని నాకు భయముతో ఉండనవసరం లేదు, కానీ మీకును నాకును ప్రేమ సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రారంభంలోనే జరిగి ఉన్నది. అంతేకాకోకుండా మనందరము కూడాను ప్రేమలో ఏమాత్రం ఒత్తిడి ఉండదు, బలవంతం ఉండదు. ప్రేమ తనంతగా తానే స్పందించాలి, స్వేచ్ఛగా జీవించాలి. ఈ విధంగా ఎలాగ సాధ్యపడుతుందనేది ఈ యొక్క పాఠం, ఈ పుస్తకంలో నుంచి వివరంగా రాయబడి ఉన్నది. బాగుందండి, చాలా వివరంగా పరిచయం చెప్పారు. ఈ పాఠానికి ఏర్పరచబడిన లేఖనం వినిపించండి పాస్టర్ గారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7, 8 వచనాల్లోంచి తీసుకోబడి ఉన్నది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. ఇంకా స్థలమే లేదంటున్నారు డాక్టర్ గారు. పరలోకంలోనే యుద్ధం జరిగింది అంటున్నారు. అది దేవుని లోకం, పరిశుద్ధ లోకం అంటున్నాం కదా. అసలు దీనికి కారణం ఎవరు, ఎందుకు, కొంచెం చెప్పండి. మనం చదువుకునేది బైబిల్లో ఆఖరి గ్రంథం. 66 పుస్తకాల్లో, బైబిల్లో ఉన్న చిన్న చిన్న పుస్తకాల్లో 66 పుస్తకం అనగా ఆఖరి గ్రంథంలో మనం ఆఖరి ప్రపంచ మానవుడి చరిత్ర ఆఖరి భాగంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రకటన గ్రంథంలో చదువుతున్నాము. ప్రకటన గ్రంథంలో పాస్టర్ గారు చదివిన వాక్యం మధ్య భాగంలో ఉన్నదనమాట. 12, 13, 14 అధ్యాయాలు సెంటర్, అది మెయిన్ థాట్ ఇచ్చేదనమాట. దీంట్లో 12వ అధ్యాయం నుంచి చదివింది ఏంటంటే, పరలోకంలో మహా గొప్ప యుద్ధం జరిగింది. పరలోకం అంటే దేవుడుండే స్థానంలో, దేవునుండే స్థానంలోనే యుద్ధం జరిగిందంటే, యుద్ధం అనేది దేవునికి వ్యతిరేకమైనది, సాతానుడి చేతిలో ఉన్న మహా గొప్ప ఆయుధం. యుద్ధం అనేది సాతానుడే కనిపెట్టి ఉన్నాడు. సో ఇది ఎట్లా జరిగింది అని అంటే, దేవుడు అద్భుతంగా తయారు చేసిన తెలివైన దేవదూతల్ని
వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వటం వల్ల, నేను దేవుడు వలె ఉండాలని కోరిన వల్ల ఆలోచన అది ఎలాగొచ్చింది అనేది మర్మం. ఇంకా మనం పరలోకం వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాం. అయితే ఆ పరలోకములో ఈ విధంగా మహా గొప్ప కాస్మిక్ కాన్ఫ్లిక్ట్, మరి ఈ యొక్క యుద్ధం అనేది గొప్పగా జరిగింది. దీని గురించి ఇంకా మనం చదువుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోను, మరలా యెషయా గ్రంథం 14వ అధ్యాయం వివరంగా రాయబడి ఉన్నది. పరలోకపు దూత ఈ యొక్క మహా గొప్ప అందంగాను తెలివితేటలుగాను చాలా గొప్పగా తయారు చేయబడి ఉండగా, దూతలందరికి కూడాను బాగా వెలుగైన దూతగాను అందరికి నాయకుడిగా ఏర్పాటు చేయబడి ఉన్నాడు. ఆ దూత నేను యేసుక్రీస్తుతో సమానం అన్నట్లుగా యోచించుకుంటూ ఆలోచనతో ఉన్నప్పుడు పరలోకములో ఉన్న ఆ కుటుంబము, ఆ పరలోకపు లోకసభ ఎంతో కూర్చొని, కుండకి కుమ్మరికి చాలా తేడా ఉన్నది. నీవు దేవునితో పోల్చుకుంటాం బాగోదు, నువ్వు సృష్టించబడే వాడివి, ఆయన సృష్టికర్త అని ఎంతో చెప్పి ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలుగా ఆ స్వేచ్ఛ గురించి, నిజమైన దేవుని ప్రేమ గురించి వివరించడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. కాబట్టి ఆఖరికి మంచి చెడులు, వెలుగు చీకటి ఒకచాటే ఉండటం కుదరదు. కాబట్టి దేవుడు ఒక గీత గీచి నీవు ఖచ్చితంగా ఇక్కడ ఉండటానికి కుదరదు, ఇది పరలోక ప్రేమకు సంబంధించిందని అక్కడి నుంచి తరిమి వేయటం అనేది జరిగింది. అందు గురించి పరలోకములో సాతానుడికి తన అనుచరులకి స్థలం లేదు. కాబట్టి ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనే క్రిందకు త్రోయబడ్డారు, వారు వేరే చోటకు వెళ్ళినట్లుగా గమనిస్తున్నాం. అంటే సమస్య అక్కడి నుంచి తొలగిపోయింది, కానీ అది ఎక్కడో ప్రారంభమైనట్టుగా కనబడుతుంది. పాస్టర్ గారు, మరి ఈ లూసిఫర్ పరలోకంలో చేసిన మోసానికి క్రీస్తు వారి యొక్క ఆ స్వచ్ఛత నుండి, ఈ రెండింటి నుండి మనం ఏమి నేర్చుకోగలమంటారు? సాతానుని మన పరలోకంలో చూసినప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ లేఖనముల ద్వారా చెప్పేది ఏంటంటే, గర్వము అసూయ అనేది సాతానులో ఏర్పాటు చేయబడ్డదండి. దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలని బలవంతంగా తన వైపుకు ఎంతోమంది దేవదూతలను తిప్పుకోవటానికి ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాము. ఈ విషయంలో మనము చూసినప్పుడు మరి గర్వం అనేది, లేకపోతే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. అంటే దేవుని మహిమార్థంగా నేను దేవునిలో పుట్టాను, దేవుడు నాకు చేశాడు అని ఒక గర్వం ఉంటే పర్వాలేదు. కానీ అదే గర్వము స్వార్థంగా మనం వెళ్ళిందంటే అది నాశనానికి నడిపిస్తుందని మనం మర్చిపోకూడదు. ఇక్కడ సాతాను ఆ రీతిగా స్వార్థముతో అందరినీ కూడా మరి బలోపేతం చేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి మట్టికి ఆయన మౌనంగా ఉండి నిశ్శబ్దంగా ఉండకుండా ఆయన ఏం చేస్తారంటే తన యొక్క ప్రేమను కూడా ప్రజలకు వ్యక్తం, లేకపోతే దూతలకు వ్యక్తం చేసి తన ప్రేమను కూడా బయలుపరుచుకున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఇదంతా కూడా మనం చూసినప్పుడు ఆ యొక్క విషయంలో దేవుడు తనకున్న ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి ఎలా పంపించాలి, లేకపోతే ఈ పాపమును సాతాను తీసుకొచ్చిన దానిని శాశ్వతంగా ఎలా నిర్మూలించాలన్న ఆలోచన దేవుడు చేపట్టినట్లు మనం చూడగలుగుతున్నాము. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చారంటే, స్వేచ్ఛ తీర్మానం ఇచ్చి ఉన్నారంటే దానికి అర్థము దేవుని యొక్క ప్రేమకు మనం స్పందించాలని. ఎప్పుడైతే ఆ ప్రేమను మనం స్పందిస్తామో స్వతంత్రాన్ని నిజంగా ఉపయోగించుకున్నట్టు. అది ఎలా చేసుకుంటామంటే ఎదుటివాడిని మనము తక్కువ అంచనా వేయకుండా విధేయతగా ఉండి చూపించుకునే పరిస్థితిలో మనము చేసుకోగలుగుతాము. అంటే ఈ భాగంలో మనం తెలుసుకోగలిగింది ఏంటంటే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనం తీర్పు గడియలలో ఉంటామండి. అది దేవుని వైపు ఉండాలని ఇష్టపడతామా, సాతాను వైపు ఉండాలని ఇష్టపడతామన్న తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రకం యుద్ధం అని మనం తెలుసుకుంటాం. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత యుద్ధాలంటికి మూలమైన యుద్ధం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ప్రేక్షకులకి మొదటి పాఠంలోకి పునఃస్వాగతం. డాక్టర్ గారు, ఈ మహాసంఘర్షణ గురించి మనం చదువుకుంటున్నాం కదా, మరి ఈ మహాసంఘర్షణ పరలోకంలో ప్రారంభమైంది యుద్ధం అన్నప్పుడు ఈ భూగ్రహం అందులోకి ఎలాగ చేర్చబడింది అంటారు? నేను అర్థం చేసుకున్న ప్రకారము, ఈ యొక్క గ్రంథం పలికే ప్రకారము, ఇది ఆత్మ ద్వారా రాయబడినది. ఎలెన్ వైట్ గారు రాశారు ఆఖరి రోజుల గురించి. 99 లోకాలు దేవుడు సృష్టించున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త. ఆయన ప్రేమ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట, పంచుకుంటూ ఉంటుంది అనమాట, కమ్యూనికేట్ చేస్తూ ఇతరులతో చెప్పుకుంటూ ఉంటుంది. ఆ ప్రేమలో ఆయన 100 ప్రపంచాలు తయారు చేసినట్లుగా ఉన్నది. దాంట్లో ఈ సాతానుడు పరలోకంలో తావులేదు కాబట్టి కిందకు త్రోయబడినప్పుడు ఈ భూమికి వచ్చి దర్శించినట్లుగా మనం తెలుసుకోగలుగుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ
మరి అక్కడ తరుగైపోయారు కాబట్టి పరలోకపు దూతలు, దేవుడు యూ వాంట్ ఎక్స్టెండ్ ద క్రియేషన్, ఆయన సృష్టిని కొంచెం విస్తరింప చేయడానికి మానవుని తయారు చేసినట్లుగా, మానవుని తయారు చేసినప్పుడు కూడాను పరలోకపు కౌన్సిల్, ఆ యొక్క సభలో మనము ఒకవేళ మనకొచ్చిన ఆపద మానవుడికి కూడా వస్తే ఏ విధంగా చేయాలనేది రక్షణ ప్రణాళిక అప్పుడే ఏర్పాటు చేయబడినట్లుగా కొలసీ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మన ఆదాం అవ్వను తయారు చేసినప్పుడు కూడాను ఒక యంత్రం లాగా, రోబోట్ లాగా తయారు చేసి దాన్ని కీ ఇచ్చేసేసి మెషిన్ ఆన్ చేసి వెళ్ళమని చెప్పలేదు. మానవుడికి కూడాను స్వేచ్ఛ మనసునిచ్చి ఉన్నాడు. నీకు ఎవరిని ప్రేమించాలో ప్రేమించు, ఎవరిని ద్వేషించాలో అలాగా ఆ స్వేచ్ఛని ఇవ్వటం వల్ల ఆదాం అవ్వ సంతోషంగా ఆ స్వేచ్ఛలో ఆనందిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున మరి ఈ యొక్క సాతానుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. దయచేసి వాక్యం చదవండి. ఆదికాండం 3:4-5 ఆదికాండం 3:4-5. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్ల ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ముందు సాతానుడు వచ్చి నేను పరలోకం నుంచి క్రిందకు తోయబడ్డానని సత్యం పలికే బదులు రూపాన్నే మార్చి దేవుడు సృష్టించిన జీవులందుట్లో అందమైన జీవి రూపంలో చక్కని వినసొంపుగా ఉండే స్వరములోకి వచ్చి ఆకర్షణీయంగా ఉండి, అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరైతే అయ్యో దేవుడు చేయొద్దన్నాడని బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీర్మానం, వాళ్ళ ఒంటరిగా ఉన్నప్పుడు నీ చావనే మొట్టమొదటి అబద్ధం అక్కడే. ఎందుకు చావరు? ఎవరైతే మానవుని సృష్టించింది కండిషనల్ ఒబీడియన్స్, నువ్వు విధేయతగా ఉండి జీవించు, అవిధేయతగా ఉండి మరణాన్ని సంపాదించుకో. ఆ విధంగా కండిషనల్ ఒబీడియన్స్, మోటాలిటీ అంటే నీవు ఎప్పుడు కూడాను మరణించవు అనేది ఎప్పుడు కూడా దేవుడు పెట్టలేదు. దేవుడితో ఉన్నంతకాలం మరణించవు, కానీ దేవుడి దగ్గర నుంచి తొలగితే మాత్రం మరణిస్తావు. ఈ విధంగా ఉన్నప్పుడు మరి సాతానుడు ఈ విధంగా ఆదాం అవ్వను మోసం చేసి ఆదాం అవ్వకి ఇచ్చిన హోదాని, ఈ లోకపు పరిపాలకులుగా ఉండవలసిన హోదాని దొంగిలించి వాళ్ళని పాపపు బానిసలుగా చేసి ఆయన కింద పెట్టుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే రోమా 3:20 ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అలాగనే వాక్యం అంతా కూడాను మనం చూడగలుగుతాం. ఈ విధంగా మనం బైబిల్లో చూసినప్పుడు ప్రకటన గ్రంథాన్ని, దాని జరిగిన సంఘటనని మరియు ఇక్కడ ఆదికాండంలో దాన్ని పోల్చి చూసినప్పుడు ఈ లోకంలో పాపం ఎక్కడి నుంచి వచ్చింది, పాపం వల్ల వచ్చే ఫలాలన్నీ కూడాను రోగాలు, బాధలు, ద్వేషాలు, యుద్ధాలు, కలహాలు ఇవన్నీ కూడాను సాతానుడు పాపం వల్ల తీసుకొచ్చిన ఫలితాలు అన్నమాట. మానవుడు ఈ రూపంలో ఎందుకున్నాడు అంటే అక్కడ మనకు జవాబు తగులుతుంది. అర్థమవుతుందండి? ఈ వాక్య ప్రకారం మనం చదువుకోవడానికి దేవుడు మరి ఇట్లాగా తెలివిగా ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది అనేది మనం చదువుకుంటున్నాము. ఇంకా ఆదికాండం 3:15 వస్తే పరలోకపు దేవుడే వచ్చి మీ ఇద్దరి మధ్య ఈ కార్యం జరిగిందా, అయితే నేను మిమ్మల్ని సృష్టించాను కాబట్టి నేను దీనికి విరుగుడు తీసుకొస్తానని వాగ్దానం చేసినట్లుగా 3:15 మనం చూడగలుగుతాం. సాతాను సృష్టించిన పాపానికి పరిష్కారం దేవుడే అయ్యి వచ్చారన్నమాట. బాగుందండి పాస్టర్ గారు. మరి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటాం, చారిత్రక ఆధారంగా దేవుడు ప్రేమ అని ఎలా మనం గుర్తించగలమంటారు? మనం ఇప్పుడే సారు చెప్పిన మాటల్లోంచి మనం చూస్తున్న సమయంలో ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేయటం జరిగిందో దేవుడు ఏదైనా వనంను విడిచిపెట్టి వెళ్ళమని చెప్పడం జరిగిందండి. చెప్పినప్పుడు వారు ఇంకా నిరీక్షణ లేదు, మా పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నప్పుడు దేవుడు వారిని పంపించేసి అక్కడితో నిశ్శబ్దంగా ఉండలేదండి. ఆయన ఆదికాండము 3:15 వాగ్దానము చేసి ఆ వాగ్దానము మేరకు నేను ఒక సంతానాన్ని తీసుకురాబోతున్నాను, ఆ సంతానం ద్వారా నీకు రక్షణ కలుగుతుందని చెప్పినట్టు మనం చూస్తున్నాము. ఆధ్యాత్మికమైన కొన్ని పుస్తకాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆదాము అవ్వ కూడా వారి యొక్క మొదటి కుమారుడే ఆ సంతానమని ఉంటాడని వారు భ్రమపడినట్లు వారు అనుకున్నట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ యొక్క ప్రేమ చరిత్రలోంచి ఒక్కొక్క దాని నుంచి మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు చక్కగా వివరంగా మాట్లాడుతూ గలతీలు రాసిన పత్రిక 3:16 ఈ రీతిగా ఆయన అంటున్నారండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులకు గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. అంటే ఆ సంతానమే
క్రీస్తు అని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఆ సంతానం యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చే వరకు కూడా ఆయన ఒక ప్రణాళిక వేసి ఆదామవ్వలను ముందుకు నడిపించినట్లు మనం చూడగలుగుతున్నాము. ఇంకొక విషయాన్ని మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణము కూడా ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత హెబ్రీలు రాసిన పత్రిక 2:9 గలతీ 3:13, 2 కొరింథీలు 5:21 ఈ వచనాలలో యేసుక్రీస్తు వారు తనంతటకు తాను ఆయన మరి ఎవరు కూడా బలవంతము చేయకుండా స్వతంత్రంగా వచ్చి మానవుల కోసం చనిపోయినట్లు కూడా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే మనము ఈ ప్రేమను చరిత్రలో అర్థం చేసుకోవాలంటే చేయవలసింది ఏంటంటే జరిగిన సంఘటనలన్నీ కూడా మనం ఎప్పుడైతే ఒకసారి చూస్తామో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అసలు ఆ శిలువ మరణము కానీ ఆ కిరీటం పెట్టుకోవటం కానీ ఆయన దెబ్బలు కొట్టించుకోవటము అవమానింపబడటము మొక్క మీద ఉమ్ము వేపించుకోవటము ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రేమను బయటకు తీసుకొస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. వాస్తవానికి ఆదాము అవ్వ అనైతిక పరిస్థితిలో వారికి వెళ్ళిపోయారండి, పాపంలో పడిపోయారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం వల్ల అప్పటికప్పుడు ఆయన ఒక గొర్రెపిల్లను వధించి వారికి చెరపపు వస్త్రాలను సృష్టించడం వల్ల దేవుడు వారిని నైతికంగా లేవనెత్తటానికి ఒక వాగ్దానమును అక్కడ చేసినట్లు కూడా మనం చూడగలుగుతున్నాము. అలాగా యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మానవులకి అమర్త్యత్వను కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధమన్నట్లు చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకు ఆధారాలు ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణం మీద విజయంను పొంది మరి చరిత్ర ద్వారా మానవుల్ని రక్షించటానికి ఆయన ప్రేమను చూపించటానికి ఆయన కార్యక్రమాలు చేసినట్టు చెప్పొచ్చండి. బాగుందండి. అంటే ఏదో బాధ్యతగా చేయడం కాకుండాను ఇంకెవరి ద్వారా చేయించడం కాకుండాను ఆయన హృదయపూర్వకంగా ప్రేమను చూపించారు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత యుద్ధాలన్నిటికీ మూలమైన యుద్ధం గురించి ముగింపులో పాఠం ముగింపులోకి మరొకసారి ప్రవేశించుదాం. డాక్టర్ విల్సన్ గారు, మరి మహా సంఘర్షణ అని చెప్పుకుంటున్న మంచి చెడులకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మానవులమైన మనము మన తరపున ఎవరైనా ఉన్నారంటారా ఈ మన పక్షంలో? ఇప్పుడు మనం సాతానుడి చేతిలో ఉండిపోయాము, అందరం కూడా పాపాన్ని సంపాదించుకున్నాము. పాపం వల్ల వచ్చే ఫలితాలు మన అందరికి కూడా తెలుసు, మరణం అనేది. మరణానికి ముందే మళ్ళీ శ్రమలు కూడా ఉన్నాయి. చూసారా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. పాపం వల్ల మరణం, పాపాలు, శాపాలు, ఏ రోజున ఏం సంభవించో తెలియదు. ఇవన్నీ కూడా ఉంటూ ఉండగా దేవుడు ఎక్కడో ఇక నేను చేసిన బొమ్మ పాడైపోయింది, దాన్ని చెరిపేసేసి వదిలేసి వెళ్ళిపోదాము, కొండల్లోకి వెళ్ళేదో తపస్సు చేసుకుందాం, అలాంటి దేవుడు కాదండి మన దేవుడు. మన దేవుడు చూసి ఊరుకుండే దేవుడు కాదండి. తన ప్రేమించిన బిడ్డల్ని ఎట్లోకట్లాగా రక్షించాలని ప్రణాళిక వేసిన దేవుడు. అందుకోసం ముందే చెప్పాను, ఈ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక పాపం వచ్చిన తర్వాత కాదు, కానీ ఆ మహా గొప్ప జ్ఞాని, ఆ ప్రేమ గల దేవుడు పాపం ఒకవేళ అపాయం వస్తే ఏ విధంగా రక్షించాలన్న ప్రణాళిక ముందుగా భూమి పునాది వేయక ముందే అక్కడ చేసినట్లుగా రాయబడుతుంది. ఇప్పుడు మీరు మధ్య వ్యక్తిగా ఎవరైనా ఉన్నారా సహాయానికి? మనందరం, ఎందుకంటే అందరూ పాపం చేశారన్నారు, రాజులు చేశారు, మరి ఇంట్లో అందరూ చేశారు. ఇక్కడ వాక్యంలో మనం హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు చదివినట్లయితే మనము పాపము చేశామని దేవుడు మనం వదిలేశాడని అవునమ్మకంతో ఉండకోకుండా మనకని ఆ ప్రేమ గల పరిశుద్ధమైన దేవునికి మధ్యన ఒక మధ్య వ్యక్తి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన్ని యాజకుడు అంటారు, మధ్య వ్యక్తి అంటారు, రాయవారి అంటారు. ఆయన మన కొరకు పోరాడుచున్నాడు. పరలోకపు న్యాయస్థానంలో తప్పిపోయారండి, మరి సాతానుడు మోసం చేశారండి, వాళ్ళు ఏ విధంగా రక్షించాలండి, నేను త్యాగం చేస్తానని మన తరపున వాదించే ఉత్తరవాదిగా, ఆ మాట నాకు చాలా ఇష్టం, ఉత్తరవాదిగా జవాబిచ్చేవాడుగా. అందుకోసం మనకి హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో మనందరం ధైర్యంగా పరలోకపు సింహాసనాన్ని దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు నన్ను రక్షించాలా, నువ్వు సాధ్యపరుడివి, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి. ఇంకా మనకు ఒక హక్కు ఉన్నది, ఒక అవకాశం ఉన్నది, ఇంకొక తరుణం ఉన్నది దేవుడు మనకి ఇచ్చాడనమాట. ఈ యొక్క యేసు ప్రభువారు ఆయన మానవతారం ఎత్తినప్పుడు ఆఖరి గడియల్లో ఆయన ఒలీవ పర్వతాల్లోకి, ఆ యొక్క గార్డెన్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ యోహాను 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ప్రభువా నువ్వు నన్ను పంపించావు వీళ్ళ కొరకు, నేను వీళ్ళ తరపున నేను వాదిస్తున్నాను, నువ్వు నాకు తెలుసు, కానీ నువ్వెవరవో తెలియదు కాబట్టి నువ్వు కూడా వాళ్ళకి తెలియపరచుకో.
అంటే ఎలాగన్నారంటే ఎల్డర్ బ్రదర్, మాకు ఒక అన్న ఉన్నాడు, నాకు ఏదైనా పర్వాలేదు ఆయన చూసుకుంటాడులే. చూసారా, ఒక కుటుంబ సంబంధము, ఒక ప్రేమ సంబంధం. మనం ఒక కాలు జారిపడినా కానీ మన తరపు నుండి చేయబట్టుకొని పైకి లాగి ఆశీర్వదించి ఎంత వారి కోసం బాధ్యత పడటం. ఈ బాధ్యత మామూలైంది కాదండి. ఆయన మరణం వరకు, ఇప్పుడు పాస్టర్ గారు చదివారు, మరణం వరకు తీసుకొచ్చే బాధ్యత దీంట్లో ఉన్నది. అందుకోసం మానవుని తిరిగి పాత స్థితిలోకి తీసుకురావటం అనేది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. కొంతమంది అంటారు వెంటనే అక్కడే సాతాడినే గొంతు పిసికేసి చంపేస్తే ఇదంతా ఉండదు కదా, సమస్యలు మనకు ఉండవు కదా. అటువంటప్పుడు మిగిలిన దూతలు అందరూ ఏమనుకుంటారంటే, దేవుడు ఆయన మాట వినకపోతే మనం చంపేస్తాడు, అయ్యో అమ్మో చంపేస్తాడు అనుకుంటారు. అందుకోసం ఆ ప్రేమ నిజమైనదని రుజువుపరచడానికి 7,000 సంవత్సరాలు సాతానుడికి అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క 7,000 సంవత్సరాలు కాలము ముగియనై ఉన్నది. ఆయన ప్రేమ అందరూ అప్పటికే సిలువ దగ్గరే అర్థం చేసుకొని ఉన్నారు. సాతానుడి గమ్యం తీర్మానం జరిగిపోయింది. మనకి ఒక మధ్య వ్యక్తి ఉన్నాడు, ఆయన మన పరలోకం తీసుకువెళ్ళడానికి మన తరపున పోరాడుతున్నాడు. బాగుందండి. అందుకే మనకు సంపూర్ణ సహాయకుడు అన్నారు పౌలు వారు హెబ్రీ పత్రికలో. సంపూర్ణ సహాయకుడు. పాస్టర్ గారు, మరి ఈ యుద్ధములన్నిటికీ మూలమైన ఇంకొక యుద్ధమాన్ని ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సిన అదనపు సమాచారం ఏమైనా ఉందంటారా? మనం ఇందాక నుంచి కూడా తెలుసుకున్న రీతిగా ఎప్పుడైతే సాతానును దేవుడు పరలోకాన్ని నుంచి మరి బయటికి పంపించేయటం జరిగిందో, సాతాను మరి తన యొక్క సృష్టి మీద పడి ఉన్నాడు. మొత్తం ఆ సృష్టినే నేను అల్లకోలం చేయగలిగితే ఇంకా దేవుడు ఏం చేస్తాడు, ఇదంతా సర్వము నా చేతిలోకి వచ్చేస్తుంది కదా నాకు ఆలోచనతో ఆదాము అవ్వను కూడా తన యొక్క వైపుకి లాక్కోవాలని ఆయన చేశాడు. దాంట్లో మరి విజయాన్ని పొందినట్లు మనం చూడగలుగుతున్నాం. సాతాను ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఇలా చేయగలిగితే ఆ యేసుక్రీస్తు వారిని శాశ్వతంగా ఈ లోకానికి నేను తీసుకురా, ఎందుకంటే ఈ యొక్క రక్షణ ప్రణాళిక పునాది వేయకముందే ఉన్నది కనుక ఎప్పుడైతే ఆ ప్రణాళికలు అనుకుని ఇంకా శాశ్వతంగా యేసుక్రీస్తు వారిని ఇంకా ఆయన నేను తుడిసివేయొచ్చు, ఆయన ఇంకా ఎలాగ చనిపోలేరు, నేనే పరిపాలించవచ్చు అన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోయి అలా చేస్తున్నప్పుడు దేవుడి మట్టికి తన యొక్క గొప్ప ప్రణాళిక ద్వారా తన కుమారుణ్ణి పంపించటంలోనూ, ఆ కుమారుడికి శక్తినివ్వటంలోనూ, ఆ కుమారుడికి అలాంటి మనసు ఇవ్వటంలో కూడా ఆయన చాలా ముందుకు వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నామండి. అయితే ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే, మనము పరలోకములో కానీ ఈ లోకంలో కానీ దేవుడు చట్టాన్ని ఒకటి పెట్టాడండి. ఆ చట్టానికి విరోధంగా ఉన్నాడు కాబట్టి సాతాను తప్పు చేశాడని మనం చెప్తున్నాము. అయితే ఆ చట్టాన్ని మార్పు లేని చట్టంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఈ యుద్ధాలు అంటే ఈ యొక్క మహాసంఘర్షణలో ఆధ్యాత్మికమైన యుద్ధంలో మన క్రైస్తవులు ఎలాంటి పరిస్థితులకు వచ్చేసామంటే, చట్టంలో మార్పు ఉంటుంది అన్న పరిస్థితులకు వచ్చేసామండి. అది ఎప్పుడే మార్చుకోవచ్చండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా చట్టంలో మార్పులు వచ్చే పరిస్థితి అయితే దేవుడు ముందే మార్చేయచ్చు దాన్ని. ఇప్పుడు చనిపోయేలా చేసి ఇవన్నీ కూడా చేసిన తర్వాత మార్పు ఎందుకు తీసుకొస్తాడండి? కానీ సాతాను అలా భ్రమ పెట్టేటప్పటికి మనం ఏం చేస్తున్నామంటే, ఆ భ్రమలో పడిపోయి చట్టంలో మార్పులు అనేవి ఉంటాయని మనం అనుకుంటూ తెలియకుండానే సాతాను వైపు పడిపోతున్న పరిస్థితి మనకు వస్తుంది. కనుక మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మహాసంఘర్షణలో ఆదిలో దేవుడు న్యాయబద్ధముగా ఎలాగైతే ఉన్నాడో న్యాయాధిపతిగా, అంతంలో కూడా దేవుడు అదే రీతిగా ఉంటాడండి. ఆయన యొక్క న్యాయ పరిస్థితుల దగ్గర ఎక్కడ కూడా మార్పు ఉండదు. అది మనం గమనించుకోగలిగితే బాగుంటుంది. తర్వాత సాతానుకు సార్ చెప్పిన రీతిగా సిలువ పైన యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానమైన తర్వాత ఆయనకు అక్కడితోటి క్లోజ్ ఆఫ్ ప్రొవిజన్ అండి. ఆయనకు అవకాశం అనేది దేవుడు తెలిసివేశాడు. అప్పటి వరకు కూడా అనేకమైన అవకాశాలు ఇచ్చినా తన యొక్క స్వార్థముతోనే ఆయన చేసుకున్నట్లు మనం చూడగలుగుతాం. దేవుడు ఇచ్చిన ప్రేమతో కోల్పోయాడు. సో మనం ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఏ రీతిగా ఈ యొక్క క్రైస్తవ అలవాటుల్లోని న్యాయబద్ధమైనవి చేసుకుంటూ దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ చట్టాన్ని బట్టి మనం వెళ్ళగలుగుతున్నామా ఆలోచన చేసుకోవాల్సిందిగా పాఠం మనకు చెప్తుందండి. బాగుందండి. ముగింపులో ఆత్మ పరిశీలన కోసం గుర్తు చేశారు. బాగుంది డాక్టర్ గారు. ప్రేక్షకుల్ని ఈ రీతిగా దీవించమని వేడుకుంటున్నాం. ఘనమైన దేవ, ఆఖరి సంఘటనలు నేర్చుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ పాఠం ద్వారా యుద్ధం అన్నింటిలో మహా గొప్ప పోరాటం, మంచి చెడుల మధ్యన
యేసుక్రీస్తు సాతానుడి మధ్యన మేము యేసుక్రీస్తు వైపు నిలిచి సత్యాన్ని గ్రహించి నీ వెలుగులో నీ రక్షణ పొందే భాగ్యం మా ప్రేక్షకులందరికీ ఆశీర్వదించమని నజరేయుడైన క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. చాలా చక్కని పాఠం చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ఇంకో పాఠంతో మళ్ళీ కలుసుకుందాం.